గుంటూరులో అరాచకానికి పాల్పడ్డ టీడీపీ నేత మల్లెల మూర్తి ఆయన కుటుంబ సభ్యులను పోలీసులు అరెస్టు చేశారు. నీటి కుళాయి బిగింపు కోసం ఓ మహిళను 10,000 లంచం డిమాండ్ చేశారు 21వ వార్డు టీడీపీ సెక్రటరీ మల్లెల మూర్తి. ఈ విషయంలో మహిళతో మూర్తికి గొడవ జరిగింది. దీంతో ఆగ్రహించిన మల్లెల మూర్తి ఆయన కుటుంబ సభ్యులు మహిళ ఇంటిపై దాడి చేశారు. ఆమెను తీవ్రంగా చితకబాది వివస్త్రను చేశారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు మూర్తి సహా 9 మంది నిందితులను అరెస్టు చేశారు. మూర్తి భార్య సంపూర్ణ, మూర్తి చెల్లెలు దుర్గా, వాళ్ళ బావమర్ది రమేష్, తమ్మిశెట్టి విజయ మరియు వాళ్ళ కుమారుడు కార్తీక్, దుర్గా ప్రసాద్, అలాగే తమ్మిశెట్టి విజయ కొడుకు తమ్మిశెట్టి వెంకటేష్, మూర్తి తల్లి కొండమ్మ, వీళ్ళందరూ కలిసి మళ్ళీ ఇంటి మీదకి వచ్చేసి వీళ్ళని కొట్టడం జరిగింది. ఆ సమయంలో మూర్తికి సంబంధించిన మూర్తి బావమర్ది రమేష్, వెంకటేష్ అలియాస్ మాధవి, వెంకటేష్ అలియాస్ మాధవి వీళ్ళందరూ ఏంటంటే పద్మ మీదకి వచ్చేసి పద్మ యొక్క బట్టలు లాగడం చించడం జరిగింది. ఆ సందర్భంగా వాళ్ళ కుమారుడు గోపాలకృష్ణ కొట్టబోయారు. అది పెద్ద కేకలు వేస్తే వీళ్ళందరూ పారిపోవడం జరిగిపోయింది. ఈ సందర్భంగా 16వ తేదీ అంటే 15 ఇచ్చేది 16 మార్నింగ్ మనకి 11 రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. రిపోర్ట్ మీద నగర పరిషత్ కేసు కట్టడం జరిగింది. ఈ సందర్భంగా నిన్న ఆ మొత్తం 9 మంది అరెస్ట్ చేసి ఈ రోజు కోర్టుకు ప్రొడ్యూస్ చేస్తూ ఉన్నాము. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.